ది పవర్ ఆఫ్ టెంపరరీ ఫ్రెండ్స్ వెన్ రైవల్స్ టీమ్ అప్. చాలా మంది కాంపిటేటర్స్ని చూసి అహంకారంతో మొహం తిప్పుకుంటూ ఉంటారు. కానీ నీ కాంపిటేటర్ నీతో కలిసి వస్తే నీ గోల్స్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. నీకే బ్రో, నువ్వు బాగానే చెప్తావులే, అసలు అలా ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నావా? ఎందుకు అవ్వదు? బెంజ్కి BMW అయినప్పుడు నీకు అవదేంటి బొంగు? ఖచ్చితంగా అవుతుంది. జస్ట్ నువ్వు ట్రై చేయాలంతే. నీకు క్లియర్గా చెప్తాను, వెయిట్ చేయి. ది ఆటోమొబైల్ జైంట్స్ BMW అండ్ మెర్సిడీస్. BMW అండ్ మెర్సిడీస్ బెంజ్ ఈ రెండు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కాంపిటీటర్లు. వాళ్ళు ఎప్పుడు కూడా లగ్జరీ కార్స్ అమ్మడం కోసం ఒకరికొకరు పోటీ పడుతూనే ఉంటారు. వీళ్ళ మధ్య వార్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంటుంది. కానీ 2019లో ఈ రెండు కంపెనీలు చేతులు కలిపాయి. ఎందుకంటే లగ్జరీ రోబోటిక్స్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ టెక్నాలజీ డెవలప్ చేయాలంటే కొన్ని కోట్ల డాలర్లు స్పెండ్ చేయాలి, చాలా టైంని కూడా ఇన్వెస్ట్ చేయాలి. అంత అమౌంట్ ఒకే కంపెనీ పెట్టుకుంటే రేపొద్దున కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ కంపెనీ దివాలా తీసేయాలి. అది చాలా రిస్క్తో కూడిన ఒక డేంజర్ జోన్ అనమాట. అందుకే వాళ్ళు ఒకరినొకరు ఓడించుకోవడానికి బదులుగా తమ రిసోర్సెస్ని లైక్ డబ్బుని, ఇంజనీర్స్ని, నాలెడ్జ్ని అన్నీ కూడా ఇద్దరు కలిపి పెట్టుబడిగా పెట్టారు. ఈ ఎలియన్స్ ఎంతవరకు ఉంటుంది అంటే ఎప్పుడైతే ఆటోనమస్ డ్రైవింగ్ టెక్ డెవలప్ అవుతుందో, వాళ్ళు మ్యూచువల్ గోల్ కంప్లీట్ అయిపోతుందో, అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ విడిపోయి వాళ్ళ ఓన్ లగ్జరీ కార్ బ్రాండ్ని కాంపిటీటర్ పద్ధతిలో సేల్స్ చేసుకుంటారు అనమాట.